హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎలయనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను. ఇప్పుడు ఎక్కడున్నది పాపం? అంతా మానవుల చుట్టే ఉన్నది పాపం. మానవులు పాపం చేసినందున ఒక మనిషిని ద్వారా ఎలాగో ప్రవేశించనో, ఒక మనిషిని ద్వారా పాపము ఎలాగో మానవులందరికీ ప్రవేశించనో, అందరికీ సంప్రస్తమాయను అనే మాట. అందరికీ పాపం అనేది అందరి చుట్టుకున్నది. అందరి చుట్టుకోకుండా ఏ ఒక్క మానవుడు లేడు. ప్రతి మానవుడు దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకటి తప్పకుండా అందరు చెడి ఉన్నారు. మేలు చేయవారు లేరు, ఒక్కడను లేడు. అయితే ఇట్లుండగా అనే మాట మాట్లాడు. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రస్తమాయను. ఎందుకంటే ఒక మనిషిని ద్వారా ఆదాము అవ్వ ద్వారా ముందుగా పాపము ప్రవేశించింది ఏదోని తోటలో. అప్పుడు కనుక తినద్దన్న ఫలం తినకుంటుంటే ఈరోజు ఎలాగుండునో తెలియకపోవు. కానీ అక్కడ మనిషిని ద్వారా పాపం ఎలా మనుషులందరికీ ఎలా వచ్చిందో, ఆలోచనలు కావచ్చు, చూపులో కావచ్చు, మన హృదయంలో కావచ్చు, ఏ ఆలోచన చేస్తామో అది పాపమే. దేవుని మాట వినకపోవడమే పాపం. అక్కడ దేవుని మాట వినలేదు. ఎవరు వినలేదు? ఆదాము అవ్వ వినలేదు. ఆదాము అవ్వ వినలేదు కనుక నాటి నుండి నేటి వరకు ఒక మనిషిని ద్వారా పాపము ఎలాగో మనుషులలోకి వచ్చిందో అందరికీ మరణము సంప్రాప్తమాయను. అందరికీ సంప్రస్తమాయను అని ఇక్కడ రాయబడినది. అందరికీ ఎలాగో మరణం సంభవించిందో, అంటే శరీర మరణమే కాదు, ఆత్మ మరణం. శరీర మరణం అని అందరూ అనుకుంటారు. శరీర మరణం కాదు అసలు. ఆత్మ మరణించడమే దేవునికి ఇష్టం లేదు. ఆత్మ పరలోకంలో ఉండాలని కోరుకున్న దేవుడు. కానీ ఎక్కడైతే తప్పిపోయాడో దేవుడు అక్కడ మనందరి పాపముల కొరకు, శాపముల కొరకు 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మానవులందరికీ బోధించి మానవ దైవముగా వచ్చిండు. వచ్చి ఏం చేసిండు? మానవునిగా వచ్చి నెరవేర్చిండు. తండ్రి అయితే ఏదైతే చెప్పిండో అది నెరవేర్చిండు.
ఆయన ఆయనలో ఉన్న పరిశుద్ధ రక్తం అది, ఆయనలో ఉన్న పవిత్ర రక్తం, ఆయనలో ఉన్న నీతిమంతుడు ఆయన. ఆ నీతిమంతుడు ఏమైండు? పాపముగా మారిపోయిండు. ఎందుకంటే అందరి పాపములు లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రె పిల్ల అని ఉన్నది. ఇది లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రె పిల్ల, యోహాను సువార్త 1వ అధ్యాయంలో. మరి ఇది ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఇప్పుడు అందరం పాపం ఎవరి మీద నెట్టి వేయాలంటే ఎవరి భారం వాళ్ళే మోసుకుంటాను. ఇప్పుడు ఎవరి భారం వాళ్ళే మోసుకుంటాను. మోసుకోవడానికి కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చింది. అందరూ ఒప్పుకొని, ప్రభువా నాలో ఉన్న పాపాలను నీ రక్తంలో కడుగు ప్రభువా, నీ రక్తంలో కడిగి శుద్ధీకరణ చేయి నన్ను, నా జీవితాన్ని, నా ఆలోచన, నా క్రియలను శుద్ధీకరణ చేయి ప్రభువా. మన హృదయాలకు కావలి ఉండే దేవుడు ఆయన. మన హృదయంలో వచ్చేదే మోసకరమైన మాటలు. ప్రతి మానవ హృదయం ఇప్పుడు తప్పిపోయిన హృదయమే. ఎందుకంటే యువతలు కొన్ని మాట్లాడతాడు, సేవకుడు లోపట ఒకటి ఉంటుంది. ఇప్పుడు లోపటి నుండి వచ్చేటివే అపవిత్రమైనవి. ఇప్పుడు బయట నుంచి లోపలికి పోయేటి అపవిత్రమైనవి కాదు. ఎప్పుడైతే ఒకరిని ముంచాలి, ఒకరి దగ్గర డబ్బులు నేను లాక్కోవాలి, ఒకరి దగ్గర నేను ఒక్కరినే పెద్దగా కావాలి అనుకుంటే అది పాపం. దేవుని మాట వినకపోవడమే పాపము. దేవుని మాట, నాలో పాపము లేదని అనుకున్నవాడు తనకు తాను మోసం చేసుకుంటున్నాడట. నాలో పాపము లేదనుకున్నవాడు తనకు తాను మోసం చేసుకొని బ్రతుకుచున్నాడు. ఈరోజు ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. పాపము ఆరోపింపబడదు ధర్మశాస్త్రం లేనప్పుడు. లోకంలో ఉండెను, పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి అంటే ఎక్కడైతే దేవుని నుండి తప్పిపోయాడో బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది. అంటే ఇప్పుడైతేనో ఒప్పుకోవడం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్తంలో మన పాపాలు కడిగితే మనం నీతిమంతులుగా తీర్చబడతాను. మరి నీతిమంతులుగా తీర్చబడాలంటే నాటి నుండి నేటి వరకు, ఏది ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది. మరణం అంటే ఆత్మ మరణం, శరీర మరణం, 2 మరణాలు. ఇప్పుడు శరీరంతో ఉన్న వాళ్ళు ఈ లోకంలో లేరు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడా? మోసే ఉన్నాడా? ఇప్పుడు అబ్రహాంకు ఇచ్చిండు దేవుడు. అబ్రహాంకి ఏమని చెప్పిండు? నీ సంతానం అభివృద్ధి చెందుతుంది అని అన్నాడు. సంతానాభివృద్ధి చెందడం కరెక్టే, కానీ సంతానాభివృద్ధితో పాటు పాపంలో బ్రతకద్దని చెప్పిండు. మోసే వరకు మరణం వేలిందట. మరి మరణం వేలేను అని ఇక్కడ రాయబడి ఉన్న మాట ఇది పౌలు ద్వారా రాయబడ్డది. బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబో వానికి గుర్తయి ఉండెను. ఆదాము రానై ఉన్న వారికి గుర్తయి ఉన్నాడు. ఎందుకంటే ఆదాము నుంచే సమస్త మానవులు వచ్చారు. ఇప్పుడు ఈ లోకమంతా ఆదాము నుండి వచ్చిన వారే. మళ్ళీ నోవాహు కాలంలో నోవాహు నుండి
ముగ్గురు సంతానం నుండి మళ్ళీ వచ్చారు. కానీ ఒప్పుకొని వదిలిపెట్టాలి పాపాన్ని. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో వదిలిపెట్టాలి. ప్రతి మానవుడు యేసుక్రీస్తును అంగీకరించాలి. ముందు అంగీకరించి విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత నమ్మాలి. నమ్మకంతో ఉండాలి. ప్రతి మానవుడు నమ్మకంతో కనుక లేకపోయినట్లయితే మనము పరలోక రాజ్యం మనము చేరుకోము. నమ్మకము, విశ్వాసం ఉంచాలి. నమ్మాలి. నమ్మిన తర్వాత విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో పాటు గూఢమైన విశ్వాసం ఉంచాలి. ఇది గూఢమైన విశ్వాసం దేవునిలో ఉంచినట్టయితే మనకు దేవుడు దీవించునుగాక. ఆమేన్.